सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारा नायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। 2025 సంవత్సరం అక్టోబర్ నెల చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి ఫలితం ఎట్లా ఉందో చెప్పుకుందాం. ఈ మీనరాశికి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. తర్వాత వ్యాపారమే కాదు, వచ్చిన డబ్బులు వచ్చినట్లు నిలబడతాయి. కానీ అయితే ఇక్కడ కుజుడు మాత్రం బాగా లేడు, శని అంతకంటే బాగాలేడు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు. ఏం లేదండి, గండు చీమ కుట్టింది, కాస్త రక్తం వచ్చింది, దానికి ట్రీట్మెంట్ చేశారు. ఎన్ని చేసినా సరే చివరి కాలు తీసేయాల్సి వచ్చింది. గండు చీమ కుట్టి కాలు తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు జరిగిందని అంటే నీకున్నటువంటి శని గురువుల యొక్క దోషమేనని చెప్పాలి. ఆ దోషం పోవటాన్ని నివృత్తి చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు వ్యాధులు రావడానికి కారణం ఏమిటి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆర్గానిక్ పంటలు అంటున్నారు. ఇళ్లలో పూల చెట్లు పండ్ల చెట్లు వేసుకొని కూరగాయల చెట్లు వేసుకొని పెంచుకుంటున్నారు. మరి మందులు వేసిన పంట పండిస్తున్నారు. మరి దీంతో రోగాలు వస్తున్నాయి. మరి మార్కెట్లో ఇవాళ తెచ్చిన కూరగాయ ఎల్లుండికి కుళ్ళిపోతుంది. మరి ఆర్గానిక్ పంట అంటున్నా అది రేట్ ఎక్కువ అవుతుంది. సరే, తినే కూరగాయల్లోనే నిలవ ఉండటం లేదు, పురుగులు చేరుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. మరి బియ్యం దగ్గర నుంచి బాగాలేవు. మరి నెల రోజులకే పండే పంట బియ్యం, ఆ బియ్యంలో బలం లేదు. సరే, బలమైన ఆహారం తిందామని చాలామంది తింటున్నారు. ఒకప్పుడు శాకాహారం దొరక్క అడవుల్లో ఏ ఎండలు వచ్చి ఏ పంటలు పండక పూలు పండ్లు కానీ ఏమి దొరక్క జీవరాశులను చంపుకొని తిన్నారు, మాంసాహారం తిన్నారు. అప్పుడు ఎందుకు తిన్నారు? ఏమి దొరక్కపోతే తిన్నారు. ఇప్పుడు అన్నీ జరిగితే కండ ఎదురేస్తాను చేస్తున్నాను అంటారు చాలామంది. కండ ఎదురేయటం కాదు, నీ కండలో బలం లేదు. అసలు నీవు మాంసాహారం తింటే హరించుకునేటువంటి పరిస్థితి లేదు. పైన వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని కులాల వాళ్ళు కూడా హోటళ్ళకు పోయి తింటున్నారు, హోటళ్ళలో మాంసాహారం తింటున్నారు. ఈ మాంసాహారం ఏమిటో అర్థం కావట్లే. మరి ఈ మాంసాహారాలు ఎట్లా ఉన్నాయంటే పిల్లిని చంపిన మాంసం కూడా అమ్ముతున్నారట, కుక్కని చంపిన మాంసం కూడా అమ్ముతున్నారని చెబుతున్నారు, జనం చెప్పుకుంటున్నారు. మరి వాటి మాంసం తింటే ఏమవుతుంది? ఏ రకం వ్యాధులు వస్తున్నాయి? క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ వ్యాధి ఎందుకు వస్తుంది? ఈ క్యాన్సర్ వ్యాధి ఎందుకు వస్తుందంటే గొడ్ల కొవ్వు, ఎముకల్లో కొవ్వు తీసుకొచ్చి 40 రూపాయలకి 30 రూపాయలకి 50 రూపాయలకి మరి బజార్లో అమ్ముతున్నారు. మరి బజ్జీలో గారెలో మరి ఇట్లాంటివన్నీ ఆ నూనెతో కొని వండుతున్నారు. ఇంట్లో కంటే అక్కడ బాగున్నాయని తింటున్నారు. దీనివల్ల క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. శాకాహారం కూడా సొంతగా పండించినటువంటి కూరగాయలతో తింటే కానీ బతకలేని పరిస్థితి వచ్చింది. గంగానది నీళ్లు తీసుకొని వచ్చి ఒక సీసాలో పోసి పెడితే 100 సంవత్సరాల వరకు ఆ నీళ్లు పురుగు పడదు. ఇప్పుడు గంగ కూడా కాలుష్యమైపోయిందేమో నాకు భయంగా ఉంది. ఈ విధంగా వరదలు వచ్చి దేశమంతా మునిగిపోయింది అంటే మరి హరిపాదోద్భవీం గంగాం అనుంది. ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు. కైలాసంలో ఉన్న ఈశ్వరుడికి నెత్తి మీద గంగ ఉన్నది. ఈ గంగ ప్రార్థిస్తే ఒక్క బొట్టు కిందికి వదిలాడు. హరిద్వార్ అంటే హరిపాదాలు,
విష్ణుమూర్తి ప్రార్థిస్తే గంగను వదిలాడు. ఆ గంగ విష్ణుమూర్తి పాదాల దగ్గర పడ్డది. ఆ గంగే మనందరికీ వస్తుంది. ఆ గంగ పుట్టిన చోట స్నానం చేయాలి. ఆ గంగ నెత్తి నీళ్లు చల్లుకోవాలి. నీ వంశంలో ఉన్న పాపాలన్నీ పోతాయి. అటువంటి గంగ మునిగిపోయి పెద్ద పెద్ద బిల్డింగులన్నీ పోయినాయి. మరి ఋషులు ఉండే స్థలం అక్కడ మునిగిపోయింది. చాలామంది పోయినారు. అమర్నాథ్ దెబ్బతిన్నది, కాశీ దెబ్బతిన్నది. ఇవన్నీ దెబ్బతింటానికి కారకులు ఎవరంటే మనమే. కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి చెప్పేది ప్రత్యేకత అయింది ఒక్కటే. ఏమిటా అంటే 100 నోములు నోచిందంటే ఒక ఆమె ఒక్క రంకు చేసింది. 100 నోముల ఫలం కూడా ఒక్క రంకుతో పోయింది. ఇవాళ మనం చేసుకున్నటువంటి పాపాల వల్ల అంత చేసిన పుణ్యం కూడా పోతుంది. ఆ పుణ్యం పోకుండా ఉండాలి అంటే అన్నిటినీ మించింది ఏమిటా అంటే ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించడమే కాకుండా తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. కనీసం గృహస్థైన వాడు బయట రోడ్డు మీద నుంచొని ఎవరైనా కనబడితే అన్నం తిన్నావయ్యా అంటే తినలేదంటే దా అని ముందు వాడికి అన్నం పెట్టి తాను అన్నం తినాలి. అన్నిటినీ మించిన దోషాలు పోవాలి అంటే అన్నదానాన్ని మించినటువంటి దానం ఇంకోటి లేదుట. అన్నదానం చేయాలి. తల్లిదండ్రులను మించిన దైవం లేదుట. సత్యము, శీలత, అబద్ధం ఆడకుండా ఉంటాం. శీలత అంటే జీవితంలో అబద్ధం ఆడని చేయటమే పెద్ద ప్రమాణం. సత్యశీలతను మించిన తపస్సు లేదుట. దయ కలిగి ఉండటం. ఏమండి, కుక్కకి కాలు విరిగింది. కుక్క కాలు బజార్లో తిరిగే కుక్కకి కాలు ఎవరు కట్టు కట్టించరు. ఓ రోజుల్లో పడి ఉంటుంది. చిన్నగా ఎగురుకుంటూ తిరుగుతుంది. 10 రోజుల తర్వాత మామూలుగా తిరుగుతుంది. అంటే భగవంతుడు జన్మనిచ్చేటప్పుడే వాటికి రోగ నిరోధక శక్తిని ఇస్తాడు. ఈ రోగ నిరోధక శక్తి మనకు కూడా ఉంది. ఈ రోగ నిరోధక శక్తి ఎందుకు పోతుంది? మన తినే తిండి వల్ల, మనం తినే తిరుగుడు వల్ల మరి పోతుంది. పైన ఈ రోగ నిరోధక శక్తి రావాలి అంటే అన్నదానం చేయాలి, తల్లిదండ్రులను పూజించాలి, మరి మంచి పనులు చేయాలి, సత్యశీలత కలిగి ఉండాలి. సత్యం శీలం కలిగి జగత్తులో అంతకంటే తపస్సు లేదుట. దయ ఇప్పుడు ఏ జీవరాశి అయినా కుక్క కావచ్చు, పంది కావచ్చు, చెట్టు కావచ్చు, చెట్టుని నరికి కొమ్మ తీసుకుంటారు అవసరం వచ్చిందని. చెట్టులో కూడా జీవం ఉందని ఆలోచించరు. తప్పనిసరి ఇల్లు కట్టేటట్లయితే ఇంకొక చెట్టుని ఇంకో చోట వేసిన తర్వాత ఈ చెట్టు కొట్టాలి. బావి పూడ్చాలి అంటే ఈ బావిలో నీళ్ళు ఇంకో చోట బావి తవ్వి ఆ నీళ్ళు అక్కడ పోసిన తర్వాత బావి పూడ్చాలి. నేనేం పాపం చేయలేదండి. నీ ఇంట్లో ఒక పెద్ద మారేడు చెట్టు ఉంది, నీ ఇంటికి అడ్డం వచ్చిన కొట్టేశావు, ఇంకో చోట చెట్టు వేయకుండా కొట్టేశావు, ఆ పాపం నేను చుట్టుకుంది. మరి దయ ఎట్టా ఉంటుంది? కనీసం 2 చేతులు విరిగిపోయినాయండి, నోట్లో అన్నం పెట్టుకోలేడు. అటువంటి వాడికి నోట్లో అన్నం పెట్టినా తప్పులేదు. ఇట్లా అవసరాన్ని బట్టి ధర్మం చేయాలి, అవసరాన్ని బట్టి దానం చేయాలి. ఒక్కోడు బయలుదేరతాడు, అయ్యా నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయి, ఇదిగో ఒక్క 10 రూపాయలు ఇస్తే అన్నం తింటా. మంచి భోజనం వేళలో తిరుగుతుంటాడు, అదే 10 కదా ఇస్తూ ఉంటాడు. ఈ 10 ఈ విధంగా పోగు చేస్తాడు. శుభ్రంగా ఏ హోటల్లో తింటాడు, తాగుతాడు, ఇంట్లో పోయి పెళ్ళం తలకాయ పగలగొడతాడు. కడుపు నిండా అన్నం పెట్టి తప్పులేదు. దానానికి ఒక పద్ధతి ఉంది. కొంతమంది వస్తారు, అయ్యా కట్టుకుంటానికి గుడ్డ లేదు, ఈ గుడ్డలు ఇస్తాం, తీసుకెళ్ళి అమ్ముకుంటారు. చూడండి, కొంతమంది బొంతలు కుడతామని వస్తారు. ఈ బొంతలు కుట్టేవాళ్ళు చీరలు వేస్తే ఇంటికి పోయి కుట్టుకొస్తారంటాడు. ఈ చీరలు మొత్తం వాడు ఈ గుడ్డల్ని 10 బొంతలు చేసుకొని అమ్ముకుంటాడు. అమ్ముకుంటే అంతవరకు బలవాలే, పనికిరాని తుక్కంత లోపలేసి ఆ బొంత కుడతాడు. మా ఇంటి పక్కనే ఒకళ్ళు బొంత కోసం 500 రూపాయలు ఇచ్చారు. చిల్లర మార్చుకొచ్చి ఇస్తాను 500 తీసుకుని అంతే పోయినాడు. మహాపాపాలు చేస్తున్నారు. ఈ మహాపాపాలు ఎట్టా ఉంటాయో ఆలోచించుకోండి. ఆకలిన వాడికి కడుపు నిండా అన్నం పెట్టండి. అన్నం తీసుకొని వెళ్ళి అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు.
ఇట్లాంటి పాపాలు చెయ్యరాని పాపాలు. ఈ పాపాల నుండి బయటపడాలి అంటే ఏం చేస్తున్నారు? ఇదిగో ఇప్పుడు అన్నం కోసం అనుకునే వాళ్ళు లేరు. మా గుంటూరులో ఊళ్ళో అన్నం అనుకొని తిని తీసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర అమ్ముకునేవాడు. వాళ్ళు చిన్న హోటల్లాగా పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ధర్మం అనేది ఎట్లా ఉండాలి? మనం చేసేది వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మరి ఇది చాలా అవసరం. ఇట్లా ధర్మగుణం కలిగి బతకాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ముందు ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులను హింసిస్తున్నారు, వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే రాకుండా, దహనం చేయకుండా, కర్మ చేయకుండా మేము డబ్బులు ఇస్తాం మీరు చేయండి అంటున్నారు. ఇటువంటి పనులు చేయడం ధర్మం కాదు. ఈ అధర్మం వల్లే అవినాశం, దేశం నాశనం అయిపోతుంది. ధర్మం తప్పుతున్నాం. తన మతాన్ని గొప్పగా చెప్పుకొని ఇతర మతాలని ద్వేషిస్తున్నారు. అందరి మతాలు దేవుడు ఒక్కడే అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక మతం నీ దేవుణ్ణి గొప్పగా అవచ్చు కానీ ఇతర దేవుణ్ణి మాత్రం ద్వేషించొద్దు. అట్లా ద్వేషించే వాడిని సమర్థించొద్దు. వాడు అట్లా మాట్లాడితే మాత్రం ఒప్పుకోవద్దు. నీ దేవుడు గొప్ప అయితే మాత్రం అంతవరకే ఉండి నా దేవుడి జోలికి రావద్దని చెప్పాలి. అటువంటి వాడిని వాడిని బాగా దూరంగా పెట్టాలి. వాడిని దేశ బహిష్కరణ చేయాలంట. ఎందుకంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చడం అంటే మహాపాపం. మతం అనేది మనుగడ నేర్పేది, మనిషి బతకడం నేర్పేది మతం. అటువంటి మతం నుంచి మారకూడదు. మతం అంటే ఎట్లా ప్రవర్తించాలి నేర్పేది మతం. ఆ ప్రవర్తనని పోగొడుతున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి అందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.